చెర్రీతో అంజలి నటించబోతోందా? గేమ్ చేంజర్ మూవీలో కియారాతో పాటు అంజలి కూడా మరో హీరోయిన్గా నటిస్తోందా? ఈ మూవీలో అంజలి రోల్ ఎలా ఉండబోతోంది? అంజలి చెర్రీ కాంబోపై ఫ్యాన్స్ ఏమంటున్నారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. అయితే ఇదో చిత్రంలో తెలుగు నటి అంజలి కూడా నటిస్తోంది. కానీ అది సినిమాలో గెస్ట్ రోలా లేక సెకండ్ హీరోయినా? ఈ రెండూ కాక ఆరంభం నుంచి స్టోరీతో పాటు కొనసాగే పాత్ర అన్నది సరైన క్లారిటీ లేదు. కానీ ఇంతకాలం మీడియాలో ప్రచారం మాత్రం అది కేవలం ఓ ముఖ్యమైన పాత్ర తప్ప చరణ్కి పేరుగా కాదని అంటున్నారు. ఈ విషయం పెద్దగా హైలైట్ కూడా అవ్వలేదు. దీంతో అంజలి నటిస్తుందనే తప్ప ఆమె పేరు కూడా హైలైట్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అంజలి తన పాత్ర ఎలా ఉంటుందో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా కాకుండా కీలక పాత్రలు పోషిస్తున్నారు కదా, దానికి కారణం ఏంటి అంటే ఈ సంగతులన్నీ బయటపడ్డాయి. అలాగని కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తనది కీలక పాత్ర కాదని, కథానాయకుల్లో ఒక పాత్ర అని, గేమ్ చేంజర్లోనూ తన పాత్ర అలాగే ఉంటుందని అంజలి చెప్పుకొచ్చింది. కియారాతో పాటు తాను మరో హీరోయిన్గా కనిపిస్తానని రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నేను చరణ్కి జోడీగా నటించా, అక్కడ ఇద్దరి మధ్య మంచి పాట కూడా ఉంటుందని అంజలి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా కీలకంగానే ఉంటాయని తెలుస్తోంది. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చరణ్కి జోడీగా అంజలి, ఫ్లాష్ బ్యాక్ తర్వాత కియారా పెయిర్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో చరణ్ కలెక్టర్గా మొదలై రాజకీయ నాయకుడిగా టర్న్ అయ్యే 2 పాత్రలు పోషిస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలంటే కలెక్టర్ లవర్గానో భార్య పాత్రగానో అంజలి పాత్రను డిజైన్ చేసి ఉండొచ్చు. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అన్ని పనులు పూర్తి చేసి అక్టోబర్ లేదా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి చెర్రీతో అంజలి పేరు ఎలా ఉంటుందో, వీళ్లను శంకర్ ఎలా హైలైట్ చేస్తారో అన్నది చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.